ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతాధ్యానం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు భగవద్గీతలో 13వ అధ్యాయము 11, 12 శ్లోకాలు. 11వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. దీని భావము జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యము. పరమాత్మను లక్ష్యమును చేరుటకు కావలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానము అని ఇక్కడ పేర్కొనబడినది. అట్టి జ్ఞానమును పొందలేనిచో లేదా ప్రావీణ్యము సంపాదించనిచో జ్ఞేయ వస్తువు పరమాత్మను ఎవరూ పొందలేరు. అద్దము నిర్మలముగా ఉన్నప్పుడు మాత్రమే వస్తువు దాని యందు చక్కగా ప్రతిబింబించును. మాలిన్యంతో కూడి ఉన్నచో ప్రతిఫలించదు. అదే విధముగా అనేక సుగుణములతో విరాజిల్లుతూ చిత్తము అత్యంత నిర్మలముగా ఉన్నప్పుడే అధిష్టానముగు ఆత్మ దాని యందు బావుగా వ్యక్తము కాగలదు. కాబట్టి సాధకుడు ముఖ్యముగా ఈ జ్ఞాన గుణములను అభ్యసించుట ఎందే మొట్టమొదట తన స్థితిని, తన దృష్టిని కేంద్రీకరించవలసి ఉండును. 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఏది తెలుసుకొనదగినదో, దేనిని తెలుసుకొనిన అమృత స్వరూపముగు మోక్షమును లభించునో దానిని చక్కగా తెలిపెదను అని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అది ఆది లేనిది పరబ్రహ్మము కాదు, అసత్తు కూడా కాదు అని చెప్పబడును. ఓం స్వస్తి. ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఈ రోజు నుంచి చాగంటి కోటేశ్వరరావే ప్రవచించినటువంటి రామాయణ కావ్యాన్ని మనం పురాణ పఠనంగా చెప్పుకుంటున్నాం. ఈ రామాయణంలో మనకు ముఖ్యంగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఈ 6 కాండములు ఉంటాయి. ఈ 6 కాండములు మనం తెలుసుకుంటే బాలకాండలో మొదట ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి గురించిన విషయాలు తెలుసుకుంటాం. తర్వాత గురువు యొక్క మహిమ తెలుసుకుంటాం. రామాయణ నాయకుడైనటువంటి శ్రీరాముని గుణగణాలన్నీ కూడా తెలుసుకుంటాం.
దశరథుని రాజ్యం గురించి, ఋష్యశృంగుని గురించి ఇవన్నీ కూడా మొదలుపెట్టి సీతారామ కళ్యాణం వరకు బాలకాండగా మనం చెప్పుకుంటాం. తదుపరి మందర దుర్బోధ, శ్రీరాముడు వనవాసానికి బయలుదేరడం దగ్గర నుంచి భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసేంత వరకు అయోధ్యకాండగా చెప్పుకుంటాం. తరువాత సీతారామ లక్ష్మణుతో కలిసి అరణ్యంలో ప్రవేశించి విరాధవద, జటాయు కథ, శూర్పణఖ ఇవన్నీ కూడా శబరి పండ్లు రామునికి తినిపించేంత వరకు ఉన్న కథను అరణ్యకాండగా చెప్పుకుంటాం. తరువాత హనుమ పరిచయమైన మొదలు దగ్గర నుంచి సంపాతికి సంబంధించిన కథ వరకు కిష్కింద కాండగా మనం చెప్పుకుంటాం. తర్వాత మైనాకుడు గురించి, లంకిని గురించి, లంకా పట్టణ వర్ణన గురించి ఇదంతా కూడా లంకా దహనము వరకు ఉన్నటువంటి రామాయణాన్ని సుందరకాండగా చెప్పుకుంటాం. చివరిగా విభీషణుని శరణాగతి, సేతు నిర్మాణము, అంగదుని రాయబారము, అక్కడి నుంచి తిరిగి శ్రీరాముని పట్టాభిషేకం వరకు యుద్ధకాండగా మనము 6 కాండలుగా రామాయణాన్ని విభజించుకొని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొదలు బాలకాండం ప్రారంభిస్తాం. రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పుకుంటాం. మొట్టమొదటి కావ్యం రచింపబడినటువంటి కావ్యము మొట్టమొదటిది రామాయణం. కాబట్టి దీని గురించి చెప్పేటప్పుడు వేద వేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఈ రామాయణం గురించి మనం చెప్పేటప్పుడు వేదముల చేత ప్రతిపాదించబడిన పరతత్వమైన పరబ్రహ్మమైన సాక్షాత్ ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా నడిచి వచ్చాడు ఈ రామాయణంలో. ఆ వేదములు అపౌరుషేయములు మనం చెప్పినాము, ఎవరు రచించినేటివి కాదు. సాక్షాత్తు విష్ణుని అంశ వలన బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వేదములు. అవి ఋషులకు విని ఆ ఋషులు కూడా తమ శిష్యులకు చెప్పిన వేదాలు. ఇవన్నీ వింటూ వల్లెవేస్తూ వచ్చినటివే కానీ ఎవరు రచించినటివైతే కాదు ఈ వేదాలు. అలాంటి వేదమే ఇక్కడ రామాయణంగా నడిచి వచ్చింది. మరి అంత వేదము రామాయణంగా నడిచి వచ్చి వేదము చేత ప్రతిపాదించబడినటువంటి ఆ పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడిచి వచ్చినందువల్ల మరి మానవులకు కలిగిన ప్రయోజనం ఏమి? ఎందుకు మనం ఈనాటికి కూడా ఆ రామాయణాన్ని మహాకావ్యంగా, రాముణ్ణి ఒక భగవంతునిగా మనం ఈరోజు కూడా ఆరాధిస్తూ ఒక ఆదర్శ పురుషునిగా మనం భావిస్తూ ఉన్నాము అని మనం ఈ రామాయణం ద్వారా తెలుసుకుంటాం. స్వామి ఎన్నో అవతారాలు స్వీకరించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తాం. అంటే ఎక్కడైతే ధర్మానికి నష్టం వాటిల్లుతుందో అక్కడ స్వామి ఆవిర్భవిస్తాడట. ఒకసారి భూమిని అంతా కూడా తస్కరించి ఆ భూమిని పాతాళానికి తీసుకెళ్తే ఆది వరాహమూర్తి అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమిని మళ్ళా యథాస్థితికి తీసుకొని వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు. అంటే ధర్మానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందో, ఎక్కడ దుర్మార్గము ఉజృంభిస్తుందో అప్పుడు ఆ మహావిష్ణువు ఒక అవతారం దాల్చి ఆ ధర్మాన్ని మళ్ళా ప్రతిష్ఠితం చేస్తాడు. అలాగా ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించాడు. అందులో రామావతారం ఒకటి. మిగిలిన అవతారాలతో పోలిస్తే వాళ్ళ అవతార లక్ష్యమేమో అవతారాన్ని ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుని చంపి భూమిని తెచ్చి అక్కడ ఉంచి ఆయన అంతర్ధానం అయిపోయాడు, శ్రీ మహావిష్ణువు వంశంలోకి వెళ్ళిపోయాడు. అలాగే మత్స్యావతారం ఆ లక్ష్యం నెరవేరుతూనే ఆ మత్స్యావతారం అక్కడికి ఆగిపోయింది. తర్వాత వామనమూర్తి అవతారం వచ్చింది. బలి చక్రవర్తి నుంచి అమరావతిని సాధించి ఇంద్రుణ్ణి రాజును చేసి ఆ అవతార పరిసమాప్తి అక్కడికి అయిపోతుంది.
కానీ ఈ రామావతారం వచ్చేసి ఆయన ఏ రావణ సంహారం కోసం ఆ అవతారం వచ్చిందని మనం అనుకుంటున్నామో అది మాత్రమే చేసి ఆ అవతారం ఆగిపోలే. తర్వాత ఆయన 11,000 సంవత్సరాలు రాజుగా రాజ్యాన్ని రామరాజ్యంగా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఆయన పరిపాలన చేశాయట. రామరాజ్యం అనే పరిపాలన నుంచి ఇప్పుడు కూడా చెప్పుడు ఎవరైనా బాగా పరిపాలిస్తే రామరాజ్యం అంటారు. ఆ రామరాజ్యం ఎందుకు అలా అంటే మనం నిన్నే చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా వర్షాలకు లోటు లేదు, అకాల వర్షాలు లేవు, సమయానుకూల వర్షాలు పడుతూ పాడి పంటలకు లోటు లేకుండా, అకాల మరణాలు లేకుండా, పుత్రశోకం అనేది ఎవరికి ఉండేది లేకుండా ఈ విధంగా అందులో రామరాజ్యంలో భిక్ష వేస్తామంటే కూడా పుచ్చుకునేవాడు కూడా ఎవరు ఎక్కడ కనపడేవాడు కాదు. అంత పరిపాలన ఉండింది కాబట్టి రాముని యొక్క పరిపాలన రామరాజ్యము అనేది ఈ యుగాలు యుగాలు గడిచిపోతున్నా కూడా ఆ పేరు ప్రసిద్ధి అలాగే ఉండిపోయింది. కాబట్టి ఆ రావణ సంహారం అయిన తర్వాత కూడా మనకు రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలిస్తూ ఒక తమ్మునికి అన్న ఎలా ఉండాలి, తమ్మునితో ఎలా ప్రవర్తించాలి అని ఎవరిని గురించి తెలుసుకుంటామంటే రాముని గురించి తెలుసుకుంటాం. రాముడు తమ్ముడికి ఎలా విలువ ఇచ్చాడు, రాముని తమ్ములను ఎలా చూస్తున్నాడు, అలాగే ఒక కొడుకు ఎలా ఉండాలో కూడా రాముని గురించే మనం చెప్పుకుంటాం. దశరథునికి రాముడు అంటే ఎంతో ఇష్టం. అలాంటి దశరథుడే ఏది ఆజ్ఞాపిస్తే కూడా ఎదురు చెప్పకుండా మారు మాట్లాడకుండా దాన్ని అవలంబించిన వాడు శ్రీరాముడు. అలాగే ఒక భర్త ఎలా ఉండాలో భార్యతో తెలియజేసినాడు. ఏకపత్ని వ్రతుడై శ్రీరాముడి భర్త ఇలా ఉండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడినే చెప్పుకుంటాం. అలాగే ఒక రాజుగా తన కర్తవ్యం ఎలా ఉండాలి అని చెప్పాలంటే కూడా ఆ రాజ్య భారాన్ని వహించడానికి, ఆ రాజధర్మాన్ని పాటించడానికి గర్భవతి అయిన తన భార్య అయినటువంటి జానకి మాతను అడవులలో వదిలిపెట్టడానికి కూడా సిద్ధపడినాడు ఆయన. అంటే రాజధర్మం అలా ఉంది. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పిన క్షణమంటూ కూడా లేదట. కాబట్టి ఈ విధంగా మనకు రామాయణం ఒక భాగం అయిపోతుంది. కాబట్టి ఈ రామాయణాన్ని రాయడానికి విశ్వనాథ సత్యనారాయణ గారు తన రామాయణ కల్పవృక్షంలో అంటారట, రామాయణం ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన రామాయణమే కదా, మళ్ళా నేనే రామాయణ కల్పవృక్షం అని ఎందుకు రాయబోతున్నాను అంటే, ప్రతిరోజు అన్నం తింటాం, ఇంకా అన్నం తిన్నాం కదా అని చెప్పి రేపు అన్నం తినకుండా పోవడానికి సాధ్యం కాదు కదా, మళ్ళీ అన్నం తినాల్సిందే, అన్నం శక్తిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాగైతే ఒకసారి తిన్నామని దాన్ని వదిలివేయమో రామాయణ కావ్యం కూడా అంతే. ఎన్నిసార్లు విన్నా, ఎవరు చెప్పినది విన్నా, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా అన్నిసార్లు రామాయణము వినాలన్న ఆసక్తి అనేది పోదు. అందులో ఎక్కడ రామాయణం అనేది పారాయణం జరుగుతూ ఉందో, రామనామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ అందరికన్నా ముందు ఎవరు వస్తారో తెలుసా? హనుమంతుడు వస్తాడట, ఆంజనేయ స్వామి వస్తాడంట. రామ శబ్దం వినపడితే చాలు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం సమత రాక్షసాంతకం. కాబట్టి అందరికన్నా ముందు వచ్చి కూర్చొని ఆనంద బాష్పంలో రాలుస్తూ ఆ రాముని చరిత్రను వింటే, ఎందుకంటే ఆయన ఎప్పటికీ జీవించే ఉంటాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఎక్కడ రామాయణం విన్నా, రామనామ సంకీర్తన, రామ శబ్దం విన్నా సరే ఆయన వచ్చి కూర్చొని ఆ రామాయణం పారాయణం అయిపోతూనే బాధతో అందరికన్నా చివరిగా వెళ్ళిపోతాడు. అప్పుడు అయిపోయిందా, ఇంకా కొద్దిసేపు రామాయణం ఉంటే బాగుండు కదా అని ఆంజనేయ స్వామి అంతటి వాడు బాధపడతాడు. అంటే రామాయణానికి అంత విశేషత, అంత విశిష్టత ఉంది. ఈ రామాయణము మరి ఎవరు రచించారు మనకు అంటే వాల్మీకి కథ చెప్తాం. అసలు ఎలాగైతే భాగవతం వేద విభజన ఇదంతా కూడా వేదవ్యాసుడు ఎలా చేసి 17 పురాణాలు రాసి 18వ పురాణం రాయడానికి ఎలా నారదుడు కారణమైనాడో, అలా ఈ వాల్మీకి కూడా ఎలా ఇంత మహాగ్రంథం ఆది కావ్యం ఆనాడులో ఆ పరిస్థితుల్లో ఎలా రాయగలిగినాడు అంటే మనం ఆయన కథ చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరి ఈ వాల్మీకి కథ కూడా చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు.
కొందరు ఏ విధంగా చెప్తారంటే వాల్మీకి ఒక కిరాతుడని, ఒక బోయవాడని, ఆయన పేరు రత్నాకరుడని. ఆయన అడవిలో ఒకసారి ఒక పక్షి జంటను గమనించి ఒక పక్షిని కొట్టగా మరొక పక్షి తన జంటను కోల్పోయిన బాధతో తను కూడా బాణానికి గురి అవుతానని తెలిసి కూడా ఆ పక్షి చుట్టే తిరుగుతూ ఉంటుందట. ఆ ఆ దుఃఖాన్ని చూసి అతని మనసు కలత చెంది అప్పుడు ఆయన ఇలా తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు చేస్తుంటే చుట్టూ పుట్టలు ఏర్పడినాయి. దానివల్ల ఆయనకు వాల్మీకి పేరు వచ్చిందని ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు. మామూలుగా అసలు కథ మనకు స్కాంద పురాణంలో ఉంటుందట ఈ వాల్మీకి కథ. అక్కడ ఏమని ఉందంటే ఈయన సుమతి కౌశికి అనే దంపతులకు జన్మించినటువంటి కుమారుడు. ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ వేదాధ్యయనం సరిగా అబ్బదట. వేదాధ్యయనం సరిగా చేయకపోతూ ఉంటాడు. మరి ఆయన ఉన్న రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడతాయి. వేద విద్యన అంతంత మాత్రమే. భార్యను పిల్లలను తల్లిదండ్రులను పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఆయన ఒక సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకొని ఆ తేనె కందమూలాలు అవన్నీ కూడా తెచ్చుకుంటూ భార్యాబిడ్డలు పోషించుకుంటూ ఉండినాడు. ఎప్పుడైతే వేదం నేర్చుకుంటే మనకు సకర్మల వైపే మనసు పోతుంది, సత్కర్మలే చేస్తూ ఉంటాడు. కానీ ఈయన వేదం సరిగా ఆయనకు ఆ వేదం అబ్బలేదు కాబట్టి ఆ అడవిలో ఉండడం వల్ల సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం వల్ల, సాత్విక గుణం లేదు ఆయన, ఆ ప్రవృత్తి లోపించడం వలన ప్రారబ్ధవశాత్తు అడవిలో సంచరించే దొంగలతో స్నేహం ఏర్పడింది ఈయనకు. దారిగాసి దోపిడీ చేసే దొంగలతో స్నేహం ఏర్పడి ఈయన ఆ వృత్తినే స్వీకరిస్తాడు తన భార్యాబిడ్డను పోషించడానికి. అంటే దౌర్జన్యం. ఎవరైనా అడవిలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళను అడ్డగించి వారిని కత్తితో బెదిరించి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు ధనాన్ని అపహరిస్తూ ఎదురు తిరిగిన వాళ్ళని సంహరించడానికి కూడా వెనకాడకుండా ఇంత దుర్మార్గపు ప్రవర్తనతో ఆయన సంచరిస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటూ ఉన్నాడు. అయితే కర్మవశాత్తు అంటే ఒకసారి కర్మ అంటే అది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఈయనకు ఒక రోజు ఆ విధంగా ఆ అడవిలో సప్త ఋషులు వెళ్తూ ఉన్నారట. సప్త ఋషులు అంటే ఎవరెవరు? కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఈ 7 మంది పేర్లు గల మహా తపోధనులు ఆ అడవి మార్గంగా వెళ్తూ ఉంటే ఈయన వారిని అడ్డగిస్తాడు. ఇప్పుడు ఆయనకు వాల్మీకి అనే పేరు రాదు. ఆయన కొంతమంది రత్నాకరుడని, కొందరు అగ్నిశర్మ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. మరి ఈయన ఈ విధంగా వాళ్ళని అడ్డగించడం వల్ల అడ్డగించి వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు అదేంటే దండ కమండలాదులు ఉంటాయి, అవన్నీ కూడా అక్కడ పెట్టండి, వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమో దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే అప్పుడు వారిలో ఉన్న అత్రి మహర్షి ఒక ప్రశ్న వేస్తాడట ఆ అగ్నిశర్మకు. ఏమయ్యా, నువ్వు ఇంత ఈ విధంగా దారిన పోయే వారినందరిని కూడా బెదిరించి వారు కష్టపడి సంపాదించిన దాన్ని నువ్వు ఏమాత్రం కష్టపడకుండా అపహరిస్తున్నావే, ఇలాంటి వృత్తిని నువ్వు ఎందుకు చేపట్టావు, ఇది సన్మార్గమేనా అని అడుగుతాడు. అడిగితే అవన్నీ నాకు తెలియదు, నేను నా భార్య బిడ్డలను మా తల్లిదండ్రులను నేను పోషించుకోవాలి, నాకు ఇంతకన్నా మార్గం కనిపించడం లేదు అని చెప్తాను. సరే, మంచి పని చేస్తున్నావు, నీకు తోచింది నువ్వు చేస్తున్నావు, ఎన్నో పాపాలు మూటగట్టుకుంటున్నావు. మరి నువ్వు చేసే ఈ పాపాలన్నిటిని కూడా వచ్చే ఫలితాన్ని కూడా నువ్వు నీ భార్య బిడ్డల కోసమే చేస్తున్నా అంటున్నావు కదా, ఇదంతా మరి ఈ చేయడం వల్ల వచ్చే పాపాన్ని కూడా నీ భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ కొంతకన్నా పంచుకుంటారేమో, ఒకసారి విచారించి రా నాయన అని చెప్తారట. ఒక్కసారి ఆలోచన చేస్తాడు, అవును నేను ఎందుకు చేస్తున్నా ఈ దుర్మార్గ పని, ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇన్ని పాపాలు చేస్తున్నాను, ఎంతమందిని హింసిస్తున్నాను, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదే, మరి దానివల్ల నాకు పాపం వస్తుంది కదా, ఈ పాపం నేను నా ఒక్కని కోసం చేయడం లేదు కదా. సరే, మీరు ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళ మాట తీసుకొని వాళ్ళని అక్కడే ఉండమని కోరి తాను తన ఇంటికి బయలుదేరి భార్య బిడ్డలను ప్రశ్నిస్తా అంట, తల్లిదండ్రులను ప్రశ్నిస్తా అంట.
నేను మీకోసం ఇంత కష్టపడి చేయరాని పనులు చేస్తూ దారి దోపిడీలు చేస్తూ వస్తున్నాను. మరి నాకొచ్చే పాపాలు మీరు పంచుకుంటారా? ఆ కర్మల ఫలితం మీరు కూడా అనుభవిస్తారా? అంటే భార్య, తల్లిదండ్రులు ఒకటే మాట చెప్తారట. నాయనా, మమ్మల్ని పోషించే ధర్మం నీకుంది. కొడుకుగా మమ్మల్ని పోషించాలా, భర్తగా నీ భార్యను పోషించాలా, తండ్రిగా నీ పిల్లలను నువ్వు రక్షించాలా. కాబట్టి నీ ధర్మం నువ్వు ఏం చేస్తావో, ఎలాంటి పనులు చేస్తావో మాకు అవసరం లేదు. నువ్వు ఏ పాపకర్మలు చేస్తావో, పుణ్యకర్మలు చేస్తావో ఆ ఫలితం అంతా కూడా నీకే చెందుతుంది తప్ప మేము ఎంత మాత్రము మేము స్వీకరించడానికి మేము అంగీకరించము అని చెప్తారట. నీ ధర్మాన్ని నువ్వు చేయాలా అని చెప్తారట. దానికి ఒక్కసారి ఆయనకు ఆలోచన కలుగుతుంది. అయ్యో, నేను నా భార్య బిడ్డలు పోషించడానికి ఎన్ని పాపకర్మలు చేస్తున్నాను, ఎంత మందిని హింసిస్తున్నాను, ఎంత మందిని బాధ పెడుతున్నాను అని చెప్పి ఒక్కసారి ఆయన ఆలోచన చేసి వెంటనే పరిగెడుతూ ఆ ఋషుల వద్దకు వస్తాడట. అప్పుడు వచ్చి, స్వామి, నా బాధ్యతగా చెప్తున్నారు తప్ప నా ఈ పాపకర్మలు వచ్చే ఫలితాన్ని మాత్రం ఎవరూ తీసుకోవడానికి అంగీకరించడం లేదు అని చెప్పి అప్పుడు కన్నీరు గారుస్తూ ఆ ఋషుల కాళ్ళ మీద పడి ఆయన అంటున్నాడు, ఈ పాపాన్నంతా పోగొట్టే మార్గమును ఏదైనా ఉంటే నాకు ఉపదేశం చేయండి స్వామి అని చెప్పి వారిని ప్రార్థిస్తాడట. అప్పుడు అందరు ఋషులందరూ కూడా చూసి అత్రి మహర్షి వైపు, అత్రి మహర్షి, మీరే ఆయనలో మార్పుకు కారణమైనారు. ఆయన నడిచే ఆ దుర్మార్గపు మార్గం నుంచి ఆయన దారి తప్పేలా చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన తరుణోపాయం కూడా మీరే సెలవు ఇవ్వండి. ఆయన ఎటువంటి వాడు? ఎవరు? అత్రి మహర్షి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనే పాపములన్నిటికీ అతీతమై త్రిగుణాతీతుడై ఉండేవాడు ఆయన అత్రి మహర్షి. కాబట్టి అటువంటి వాడే, మీరే ఆయనకు మార్గోపదేశం చేయండి, సన్మార్గం తెలియజేయండి అని చెప్పి ఇంత దారి దొంగగా ఉన్న ఆ వ్యక్తిని మారేలాగా మీరు చేశారు. కాబట్టి మీరే అతనికి మంచి తరుణోపాయ మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి మిగతా ఋషులందరూ కూడా కోరారట. మనము కథలు ఏం చెప్పుకుంటామంటే, ఆయనను నోరు రామ అని చెప్పబోయా, తపస్సు చేసుకోవయ్యా అంటే ఆయనకు నోరు తిరక్క మరా అన్నాడు. మరా 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 అనకపోతే అది రామ 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 అయింది అని చెప్పుకుంటాం. కానీ అది కూడా అసలు కథ కాదు, అది కల్పిత కథ అని చెప్తారు. అక్కడ ఏం చెప్పినారంటే ఆయనకు ఆ అత్రి మహర్షి, అయ్యా, నువ్వు తపస్సు చెయ్యి, ధ్యానం చెయ్యి. ఆ తపస్సమాధిలో నువ్వు మునిగిపోతే తప్ప నీకు నువ్వు చేసిన పాపాలకు ఉపశమనం అయితే కలగదు అని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చి తపస్సు చేసుకోమని ఆ అత్రి మహర్షి చెప్తాడట. అలానే ప్రదేశం కూడా ఆయన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అంతర్ముఖుడవై పంచాక్షరి మంత్రాన్ని ధ్యానం చేయవలసింది అని చెప్పాడు. ఆయన అప్పుడు ఆ ధ్యానం నందు నిమగ్నుడయ్యాడు. బాహ్య ప్రపంచంలో ఉండే విషయముల పట్ల ఆసక్తి కలిగితే ఇంద్రియములు విచ్చలవిడిగా తిరుగుతాయి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉంటే, ఎప్పుడైతే ఇంద్రియములు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం పట్ల ఏకోన్ముఖమైపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోతాడు. ఆ విధంగా ఆయన మిగతా విషయాల పట్ల తన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అనేటివన్నీ వదిలేశాడు. ఇంకా ఏవి గుర్తుకు రాలేదు. అత్రి మహర్షి మాటలు మాత్రమే ఆయనకు గుర్తుకు వచ్చి తపోనిష్టలో మునిగిపోయాడట. ఆ ఋషులు వెళ్ళిపోయారు. ఎక్కడ చెప్పారో అక్కడే కూర్చొని ఆయన ఆ తపస్సు ప్రారంభించాడట. ఆ విధంగా 13 సంవత్సరముల పాటు ఆయన ఆ తపస్సమాధిలో మునిగిపోయాడు. అలా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే పుట్టలు విరిగినాయంట చుట్టూ. ఆయన ఇంకా చలనం లేదు ఆయనలో. పుట్టలు పెరుగుతున్నాయా, ఏం జరుగుతుంది, కాలాలు మారుతున్నాయా, ఋతువులు మారుతున్నాయా, వర్షాలు పడుతున్నాయా, ఎండలు పెరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఏమీ ధ్యాస లేదు. ఇంకా అంతా ధ్యానమే. ఆ ధ్యానంలో కూర్చున్నాడు. ఆ పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు. ఆయన ధ్యాన నిమగ్నంలో నిమగ్నమైపోయాడు. కాబట్టి ఆయన శరీరంపై పుట్టలు పుట్టినా కూడా గుర్తించలేని స్థితిలో ఆయన ధ్యానంలోనే, ఆ తపస్సు సమాధిలోనే ఉండిపోయాడట. అప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఈ ఋషులందరూ మళ్ళా తిరిగి మార్గంలో వస్తూ ఆ విధంగా
పుట్టలో చుట్టూ పుట్టలు పెరిగిపోయినా కూడా గమనించకుండా ఆ విధంగా జపం చేస్తూ అలా తపోనిష్టలో ఉన్నటువంటి అతన్ని చూసి తమ దగ్గర ఉన్నటువంటి ఆ మంత్ర జలాన్ని ప్రోక్షించి అందులో వ్యక్తిని పిలిచారట. ఏమని పిలిచాలా ఇప్పుడు ఆయన్ను? ఆయన పేరేదో వీళ్ళకి ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన పుట్టలో ఉన్నాడు, పుట్టలోంచి బయటకు వస్తున్నాడు కాబట్టి ఓ వాల్మీకి అని పిలిచారు. అప్పుడు ఆయనకు ఆ వాల్మీకి అనే పేరు నిలబడిపోయింది. వల్మీకము అంటే పుట్ట. వల్మీకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే ఒక నామము ఏర్పడింది. ఆయన బయటికి వచ్చి ఋషులందరికీ పాదాభివందనం చేసి, స్వామి నాకు జ్ఞానోదయమైంది, ఇక్కడ నన్ను ఇప్పుడు ఏమి చేయమంటారు అని చెప్పి వాళ్ళను మళ్ళా ప్రశ్నించారట. అప్పుడు అత్రి మహర్షి మళ్ళా జోక్యం చేసుకొని, నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి గంగా తీరంలో భగవద్ధ్యానం చేయవలసింది అని ఋషులు వాల్మీకి చెప్తారు. అప్పుడు వాల్మీకి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి విశేషంగా పరమశివుని ఆరాధన చేస్తాడు. పరమశివుని అనుగ్రహాన్ని పొందాడు. ఆయన అనుగ్రహంతో వాల్మీకి రామాయణాన్ని రచించడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ఆ తపస్సులోనే ఒక రకమైన జ్ఞానాన్ని పొందాడు. ఒకే పరబ్రహ్మ సృష్టి స్థితి లయలలో సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటూ, స్థితి కలిగించేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయం చేసేటప్పుడు పరమేశ్వరుడుగా ఉన్నట్టుగా ఒకే పరబ్రహ్మము మూడుగా ఉంటుంది. కాబట్టి అపారమైన శివారాధన చేశాడు ఈయన. 13 సంవత్సరాలు తపస్సు చేశాడు పంచాక్షరితో. మళ్ళీ ఇక్కడ వాయులింగేశ్వరుని ప్రతిష్ఠించి ఆ శివభక్తితో అక్కడ ఆయన పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాడు. పరమేశ్వరుని పడి బ్రహ్మజ్ఞానాన్ని పొంది అలా బ్రహ్మ అనుగ్రహము పరమేశ్వర అనుగ్రహంతో విష్ణు కథ రాశాడు. విష్ణు అవతారమైనటువంటి శ్రీరాముని కథ రాయడం జరిగింది. మరి ఆ విష్ణు కథ చెప్పడానికి ఆయనకు ఉపదేశం చేసిన వారు ఎవరంటే ఆ తపస్సమాధిలోనే ఆ జ్ఞానంలోనే ఆయనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఆయనకు కలిగించారు. కాబట్టి ఆ వాల్మీకి మహానుభావుడు రామాయణాన్ని రచించవలసిన సమయము ఆసన్నమైంది. వాల్మీకి కొన్నాళ్ళు చిత్రకూట పర్వతం మీద ఉండి చివరకు తమసా నదీ తీరం వద్దకు వచ్చి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఆయన ఒక ఆశ్రమం నిర్మించుకొని వాల్మీకి అక్కడ సేద తీరుతూ ఉన్న సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అక్కడ మొదటి శ్లోకం తయారవుతుంది. బాలకాండలో మొదటి శ్లోకం ఎలా ఉంది? ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఇది మొట్టమొదటి ఆది కావ్యంలో రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. అంటే ఏమి శ్లోకం అంటే ఆ వచ్చిన నారదుణ్ణి పరిప్రశ్న వేస్తాడట ఈ వాల్మీకి. ఇక్కడ వాల్మీకి శిష్యుడు, నారదుడు గురుస్థానంలో నారదుణ్ణి శిష్యునిగా వాల్మీకి ప్రశ్నిస్తున్నాడట. మరి ఆ ప్రశ్న ఏమో, ఒక పరిప్రశ్న అంటే ఏమంటే శిష్యునికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ ప్రశ్న అడగడానికి తాను ఏదో ఒక శక్తిని పొంది ఉండాలి. ఆ గురువు కూడా అంతే శక్తివంతుడై ఉండాలి. ఒక ప్రశ్న మనం అడిగినామంటే దాన్ని సవివరంగా చెప్పగలిగే జ్ఞానవంతుడై ఉండాలా ఆ నారదుడు. ఇక్కడ ఆ లక్షణాలు, గురు లక్షణాలు నారదునికి ఉన్నాయి. తపస్సు చేయడం వల్ల శిష్యునికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఆ శిష్యునికి వచ్చాయట. కాబట్టి ఇక్కడ మనం ఆ గురు శిష్యుల సంబంధం, ఆ గురు మహిమ ఎలా ఉంది, ఆ నారదుడు ఎలా ఆయనకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు అనేది మనకు ఈ రామాయణం తర్వాత తీసుకుపోతుంది. కాబట్టి గురువు ఎంత గొప్పవాడో, ఆయన అడిగిన ప్రశ్నకు ఎలా సమాధానం ఇచ్చాడో, దానికి మనం ఏదైనా మనం ఒక కార్యక్రమం ప్రారంభించాలంటే కూడా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి గురువుకు నమస్కారం చేసుకొని మొదలు పెడతాం. కాబట్టి నారదుడు సామాన్యమైన వాడు కాదు. నారదుడు మహానుభావుడు, తపస్సు కలిగిన వాడు, స్వాధ్యాయ నిరతుడు, తపస్వి. ఆయన కూడా గొప్ప తపస్వి అయిన వాడు నారదుడు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేవాడే నిజమైనటువంటి తపస్వి. నిత్యము అంటే మనం నిత్యము చేయాల్సినటువంటి కర్మలు ఉంటాయి. అవి ఎప్పుడు కూడా
ఏదో ఒక దానికి మనం దాన్ని వదిలేయకుండా నిత్యము ఆచరించాల్సిన కర్మలు నిత్యము ఆచరిస్తుండాలి. అలాగే నైమిత్తిక కర్మలు అంటే విశేషమైనటువంటి పర్వదినాల యందు గ్రహణాలు అలాంటి సంభవించినప్పుడు వాటికి సంబంధించి చేసే కర్మలు అవన్నీ కూడా నైమిత్తిక కర్మలు అంటాం. అలా నిత్య నైమిత్తిక కర్మలను అన్నిటిని కూడా ఆచరించేవాడే నిజమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆ స్థానంలో ఎప్పుడు కూడా నారదుడు ఉంటాడు. నారం దదాతిథి నారద అని, ఎవరు జ్ఞానమునిస్తారో ఆయన నారదుడు, ఎవరు అజ్ఞానమును ఖండిస్తారో ఆయన నారదుడు. అటువంటి నారదునికి వాల్మీకి మహర్షి ప్రశ్న వేశారట. ఆ ప్రశ్న ఏదో రేపు ఆ ప్రశ్న గురించి వివరంగా రేపు మళ్ళీ రామాయణాన్ని కొనసాగిద్దాము. ఈరోజు ప్రారంభం చేశాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం స్వస్తి. యాడ్ చేయనా?